కడుపు తరుక్కుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా హృదయ విదారకర ఘటనలు చోటు చేసుకున్నాం. ఆఫ్టర్ పోస్ట్ మార్టం తర్వాత ఎవరైతే మొత్తం కూడా ఈ యొక్క ఫిట్నెస్ పైన కూడా ఆ దృష్టి సారించాలి అంటూ కూడా వస్తున్నటువంటి వార్తలను మనం చూస్తున్నాం. మొత్తం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఇప్పుడు ఘటన స్థలానికి ఒక్కొక్కరుగా మాజీ మంత్రులతో పాటు ఇటు మంత్రులు కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా చూసుకుంటే కనుక అదే ఏది ఏమైనా కానీ మొత్తం చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఇక్కడ ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇక డ్రైవర్ కూడా ఇద్దరు ఇటు ఆర్టీసీ డ్రైవర్ గానీ ఇటు మొత్తం కూడా చూసుకుంటే కనుక అయితే లారీ డ్రైవర్ ఇద్దరు కూడా చనిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఇక్కడ మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఏదైతే ఇక మొత్తం జేసీబీల సాయంతో ఇక కంకర్ను మొత్తం కూడా తొలగిస్తున్నారు. కంకర్ను తొలగించిన తర్వాత ఆ యొక్క లారీ కింద ఇంకా ఎంతమంది ఉన్నారు, బస్సు కింద ఇంకెంతమంది ఉన్నారు, సీట్లు ఏవైతే ఆ బస్సు సీట్లు ఉంటాయి కదా. ప్రవీణ్, ప్రెసెంట్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి బాధితులతో మాట్లాడుతున్నారు. ఏదైతే సహాయక చర్యలో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసులతో కూడా ఏం జరిగింది ఏంటని చెప్పి ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ సహాయక చర్యలన్నీ కంప్లీట్ అవ్వడానికి క్లియర్ కట్ గా ఎంతమంది ఏ కండిషన్ ఉన్నారని తెలియడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇంకా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కంటిన్యూస్ గా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం ఉదయం 6:25 ప్రాంతంలో ప్రమాదం జరిగింది. తేరుకునే లోపు అక్కడ అప్పటికప్పుడు స్థానికులు సమాచారం అందించేసి అధికారులు వచ్చి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సహాయ చర్యలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇంకా మరి కాసేపు ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు కూడా ఈ యొక్క సహాయ చర్యలు మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్ అవుతాయి. కాబట్టి మొత్తం ఇక్కడ ఎవరైతే మృతి చెందారో ఆ యొక్క మృతులను గుర్తించే పనులు కూడా ఉన్నారు. వాళ్ళ బంధువులకు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ ఆచూకీ కొరకు కూడా మొత్తం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఆ ఫొటోస్ కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆచూకీ తెలిసిన వారు ఉంటే తెలపాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో అక్కడ సంఘటన స్థలానికి ఇప్పుడే మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఈ సంఘటన ఏ విధంగా జరిగిందని అధికారులతో తెలుసుకుంటున్నారు. ప్రవీణ్, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటుండండి, మాకు తెలియజేస్తూ ఉండండి. మనతో మాట్లాడడానికి థామస్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్టీసీ యూనియన్ లీడర్. నమస్తే అండి. నమస్కారం మేడం. థామస్ రెడ్డి గారు, ఈ రోజు జరిగినటువంటి ఘటన చూసాం. టిప్పర్ లారీ అతి వేగంగా రావడం, అది కూడా ఆర్టీసీ బస్ మీద పడిపోయింది ఆ టిప్పర్ లారీ. దాంతో ఆర్టీసీలోకి ఆ టిప్పర్ లో ఉన్నటువంటి కంకర్ అంతా కూడా ఈ ప్రయాణికుల మీద పడడం, ఆ ప్రయాణానికి సంబంధించి మృతుల సంఖ్య ఎక్కువ కావడానికి కూడా ఈ కంకర్ ఒక కారణంగా చెప్తున్నారు. అయితే మరొకటి కూడా వస్తుంది. అసలు ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు థామస్ రెడ్డి గారు? చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ ఇది, హృదయ విదారక బాధ. ఒక టిప్పర్ అనేది అంత పొద్దున్నే మార్నింగ్ టైంలో ఎంత హెవీగా ర్యాష్ డ్రైవింగ్ తోటి వస్తున్న బస్సుని గమనించినట్టుగా ఆ బస్సులో దూసుకుపోవడం వల్ల దాంట్లో ఉన్న కంకర మొత్తం కూడా ప్రయాణికులపై పడి ప్రయాణికులు కంకర కింద పడి చనిపోయినటువంటి దారుణ పరిస్థితి. అంటే కేవలం ఒక డ్రైవర్ అనుకున్నప్పుడు డ్రైవర్ గా నేను పక్కకు ఉండాలి, వేరే బస్సు వస్తున్నది లేదా సైడ్ ఇవ్వాలి అనేటువంటి ఇంగిత జ్ఞానాలు కూడా లేకుండా ఆ డ్రైవర్ ఆ విధంగా చేయడం వల్ల ఇవాళ దాదాపుగా 20 మంది ప్రాణాలు బలి కావడం చాలా దారుణమైన పరిస్థితి. రాష్ట్రం అంతా దిగ్భ్రాంతి చెందింది. ఇది సరైన పద్ధతులు కాదు. ఒక దిక్కేమో రోడ్లు సరిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది, ఆ విధంగా ఆ రోడ్ల మీద ఉన్న పరిస్థితులని చూసుకోవాలా. రెండోది, వచ్చేటువంటి రాకపోకలను ఏ డ్రైవర్ అయినా ఏ వాహన చోదకుడైనా రావాల్సిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి ఇప్పుడు మనం ఈ రోజు చూసినట్టుంటే ఈ యొక్క టిప్పర్ డ్రైవర్ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అసలు బాధ్యతారహితంగా అతి వేగంతో ఒక టిప్పరు నిండా కంకర ఉన్నటువంటి లారీని ఆ విధంగా తీసుకుపోయి బస్సులో దూసుకుపోవడం అనేది చాలా దారుణం. ఇది ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇట్లాంటిది జరగలేదు. దీని మీద తప్పకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. గౌరవ మంత్రివర్యులు కూడా ఇప్పుడే సంఘటన స్థలానికి చేరినట్టుగా మాకు తెలుస్తా ఉంది. వారు కూడా దీని మీద సమగ్ర విచారణ జరగాలి. విచారణ జరిగి భవిష్యత్తులో ఇట్లాంటివి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రయాణికులకు రక్షణ లేకుండా పోయింది. ఏ బస్సు ఎక్కినా ఏది ఎక్కినా ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు.
ఇవాళ బస్సులను నమ్ముకొని అందరు కూర్చొని క్షేమంగా వెళ్తాము అని చెప్పి అనుకున్న దాంట్లో ఒక్కరు ఇంత అజాగ్రత్తగా రావడం వల్ల ఇన్ని ప్రాణాలు పోయినాయి. ఇది ఎవరు చేయగలరు? ఈ దుఃఖాన్ని ఎవరు ఆపగలరు? వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి ఇటువంటి హృదయ విదారక పరిస్థితిని ఎవరు కూడా మర్చిపోలేని సంఘటన. కాబట్టి ఇవాళ గౌరవ మంత్రివర్యులు గాని ప్రభుత్వం గాని వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ మరి వాళ్ళకి చేయూతనివ్వాలి, తర్వాత ఆర్థిక సహాయం చేయాలి. ముఖ్యంగా ఇవాళ శవాలు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి కాబట్టి త్వరగా వాటిని గుర్తించి అక్కడ అందరినీ కూడా పెట్టేసి ఇవాళ వాళ్ళని అక్కడ ఇంటికి పంపించే ప్రయత్నం చేయాలి. అందరికి కూడా ప్రతి చనిపోయిన వాళ్ళ ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వము నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఎప్పుడు రాకుండా ఉండే విధంగా అసలు రోడ్ అధికారులు కానీ ఎక్కడ పట్టించుకోవాలి. మొన్న జరిగినటువంటి పరిస్థితిలో కూడా రోడ్ సేఫ్టీ అధికారుల వైఫల్యాలు ఉన్నాయి. ఎక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కడ రోడ్లు బాగలేవు, ఎక్కడ ఏ విధంగా ఉన్నదని చూసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా చూడకపోవడం బాధాకరం. ఇవాళ ఇటువంటి వాటిలలో ఇవాళ ఒక సంకేతాలు ఉండాలి. ఎక్కడ రోడ్డు డివైడర్ ఉంది, ఎక్కడ మెల్లగా పోవాలి, ఎక్కడ టర్నింగ్ ఉంది అనేటువంటి సూచనలు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అట్లాంటి ఎక్కడ కూడా కనబడడం లేదు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం వైఫల్యం కాకుండా చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా చనిపోయిన వాళ్ళందరికీ మా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. మా సానుభూతి ఉంటుంది, తప్పకుండా న్యాయం జరిగే వరకు మా యూనియన్ గా తప్పకుండా వీళ్ళ కోసం పోరాటంలో మేము ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థామస్ రెడ్డి గారు, ప్రమాదం చూస్తున్నాం. అయితే ఇక్కడ స్థానికులు ఏమంటున్నారంటే ఓవర్ స్పీడ్ టిప్పర్ సంబంధించి ఓవర్ స్పీడ్ గా రావడం, దానికి తోడు టర్నింగ్ పాయింట్ దగ్గర స్పీడ్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఒక్కసారిగా ఇటువంటి ప్రమాదం జరిగింది అనేది. అక్కడ ఏదైనా గైడ్ లైన్స్ కానీ లేదంటే ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర సేఫ్టీ కంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు టర్నింగ్ పాయింట్లు వచ్చినప్పుడు ముందే సూచనలు ఉంటాయి, బోర్డులు పెడతారు. ఇక్కడ ఇంత ఉంది, స్పీడ్ తక్కువ ఉండాలి, తర్వాత టర్నింగ్ ఉంది అనే బోర్డు పెట్టినప్పుడు డ్రైవరు దాన్ని పాటించి స్పీడ్ తక్కువ చేసుకొని అక్కడ స్లోగా మళ్ళీ మెయిన్ జంక్షన్స్ కి వెళ్లే వరకు ఆ విధంగా పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పోలే ఆయన అంత స్పీడ్ గా అంత పొద్దున ఆ టర్నింగ్ కాడ కూడా రావడమే ఇలా ప్రమాదానికి మూల కారణమైంది, లేకపోతే అంత జరిగేది కాదు. కాబట్టి తప్పకుండా రోడ్డు సూచనలు అనేవి చూసుకోవాలి. రోడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ రోడ్డు మీద గతంలో ఎక్కడైనా వాగున్నా, వంతెనలున్నా, టర్నింగులున్నా, తర్వాత స్కూల్ జోన్స్ ఉన్న బోర్డులు పెట్టి అక్కడ సంకేతాలు పెట్టేవాళ్ళు. ఈ రోజు అవి ఎక్కడ కూడా మీరు పోయినట్టుంటే కనబడవు. అంటే అది కూడా ఈ ప్రమాదాలకు కారణమే. రెండోది, ఏది ఏమైనా ఈ డ్రైవర్ యొక్క ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ అనేది 100% ఉంది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇటువంటి వాళ్ళని కట్టడి చేసి భవిష్యత్తుకి మంచి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఓకే అండి థామస్ రెడ్డి గారు, ఏదైనా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఒక్కరు నిర్లక్ష్యం ఇంతమంది ప్రాణాలు, వారితో పాటు పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి గల కారణం అవుతోంది. మనం చూస్తే ఫస్ట్ విజువల్ లో మనకి బస్ స్టాండ్ నుంచి బయలుదేరినటువంటి బస్సు చాలా క్లియర్ కట్ గా ముందుకైతే వెళ్తున్నారు. సెకండ్ విజువల్ లో మనకి ఈ ప్రమాదం జరిగినటువంటి సిచ్యువేషన్, అది కూడా టిప్పర్ డ్రైవర్ ఆ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర మనం మామూలుగానే 2 వీలర్స్ వెళ్తున్నప్పుడే ఓవర్ స్పీడ్ వెళ్తే కనుక టర్నింగ్ పాయింట్ దగ్గర కట్ అవుతుంది మనకి. అక్కడ తప్పకుండా స్కిడ్ అవడం లేదంటే దానికి ఉన్న దానికి ఢీ కొట్టడం జరుగుతుంది. సో ఆ ఓవర్ స్పీడ్ తో ఆ టర్నింగ్ కట్ చేయలేక అక్కడ కూడా ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర కూడా అదే స్పీడ్ తో వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా టిప్పర్ వచ్చి ఆ బస్ మీద పడిపోవడంతో ఆ టిప్పర్ లో ఉన్నటువంటి కంకర ఒక్కసారిగా వచ్చి ఆ బస్సులో పూర్తిగా కూడా పడిపోయింది. అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల మీద కూడా పడిపోవడంతో ఆ కంకర కింద ఉన్నటువంటి వారు మృతి చెందినటువంటి కండిషన్